నమస్తే. నేను ఈరోజు వీడియోలో హనుమంతుడి గురించి మాట్లాడతాను. హనుమంతుడికి, మన ఆధ్యాత్మిక జాగృతికి సంబంధం ఏమిటి? హనుమాన్ చాలీసా తరచూ పఠించటం వలన మన దేహంలో ఉన్న వాయువుల్ని మనం ఏ రకంగా వాటిని పై స్థాయి స్పందనకి మనల్ని తీసుకెళ్ళేటట్టుగా ఎట్లా మనం ఉపయోగించుకోవచ్చు హనుమాన్ చాలీసా అనేది నేను ఈరోజు చెప్తాను. ముఖ్యంగా ఎవరైతే దురదృష్టవంతులుంటారో, చాలా పీడ వేదనకు గురైన వాళ్ళుంటారో, ఎలాంటి మంచి అవకాశాలు దొరక్క చీకటిలో బతుకుతున్న వాళ్ళుంటారో, ఇలాంటి వాళ్ళకి హనుమాన్ చాలీసా చాలా మంచిది. అదెలా పనిచేస్తుందో నేను ఈరోజు వీడియోలో చెప్తాను. రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి హనుమంతుడెవరో తెలుసు. హనుమంతుడికి, శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి సంబంధం అనేది తెలుసు. భక్తి అనేది హనుమంతుడిని, తర్వాత నందిని చూసి నేర్చుకోవాలి. అయితే ఈరోజు నేను హనుమంతుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, హనుమంతుడు ఏ రకంగా మనకి సహాయం చేస్తాడని చెప్తాను. ఇప్పటికీ హనుమంతుడు ఉన్నాడు. మీకు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఒక స్థాయిలో మీకు గనక సూక్ష్మలోకాల ప్రయాణం లాంటివి చేస్తున్నప్పుడు, లేదంటే దుష్ట శక్తుల్ని ఒక స్థాయిలో మనం ఆకర్షించగలుగుతాం. ఎందుకంటే, మనం బయట లోకాన్ని అంటే ఈ భౌతిక లోకాన్ని కాకుండా వేరే సూక్ష్మ తలాల్ని చూడగలగటం, అక్కడి ఉన్నటువంటి జీవాలు రకరకాలు ఉంటాయి మనకి. అవి మనకి మన జీవితంలోకి రావటం, లేదంటే మనం నిద్రపోతున్నప్పుడు మన పడక గదిలోకి రావటం, లేదంటే మనం దేహంలోంచి బయటకొచ్చినప్పుడు వాటిని చూడటం. మీకు ఈ లోకంలో మంచి శక్తులు ఉన్నాయి, దుష్ట శక్తులు ఉన్నాయి. మనం ఒక తలం నుంచి ఇంకో తలంకెళ్తున్నప్పుడు, ఆ తలంలో మనకి ఎలా వ్యవహరించాలో మనకి ముందు తెలీదు. అక్కడ మనల్ని మనం రక్షించుకోవటం ఎలా అనేది మనకి తెలీదు. అలా మనం ఆ తలంలోకి అనుకోకుండా వెళ్ళామనుకోండి, అప్పుడు మనకొక రక్షణలాగా ఉంటే గనక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తిరిగి మనం క్షేమంగా వచ్చేస్తాం. అయితే ఇది నేనెందుకు చెప్తున్నాను అంటే, ఆధ్యాత్మిక జాగృతి జరిగే వారికి దేవుళ్ళు, గురువులు ఏ రకంగా మూడో కంట్లో కనిపిస్తారో, దర్శనాలిస్తారో, కలల్లో వస్తారో, అదే రకంగా మన స్పందనా శక్తి ఒక స్థాయికి చేరేంత వరకు మనకి ఇలాంటి దుష్ట శక్తులు అంటే మనకి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా గూడా వస్తాయి మన జీవితంలోకి. ఇండైరెక్ట్‌గా ఎలా అంటారా? ఉదాహరణకి మీరేదో బయటికెళ్లారు. అనుకోకుండా ఎవరో వచ్చి మీతో గొడవేసేసుకుంటారు. మీ మంచి మనసు కాస్త గబుక్కుమని మీకు కోపం వచ్చేసి విపరీతంగా ఉద్రేకం, ఆవేశంలోకి వెళ్లి దుఃఖంలోకెళ్ళిపోతాం. అంటే ఒక్క నిమిషంగా ఆనంద స్థితి నుంచి కృంగిపోతాం. మనం అనుకుంటాం ఎవరో దారిన పోయేవాళ్ళు వచ్చి మనతో గొడవేసుకున్నారు అని అనుకుంటాం గానీ, ఇట్లాంటివి ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి చాలా ఎక్కువగా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, మన స్పందన పెరుగుతున్నప్పుడు, మన చుట్టూ శక్తులుంటాయి. మన స్పందనని కిందకి లాగడానికి ప్రయత్నించేటువంటి శక్తులుంటాయి. అప్పుడప్పుడు మీకవి మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అప్పుడప్పుడు అవి మీ కళ్ళ ముందు కనపడకపోయినా, మీ జీవితంలో మనుషుల ద్వారా అవి మిమ్మల్ని పీడించటం గానీ, లేదంటే మీరిలా బయటికెళ్ళినా కూడా బయట నుంచి ఎవరో వచ్చి మీతో గొడవ వేసుకోవటం గానీ, లేకపోతే బయట లోకల్‌లో మీ మీద అపవాదులు, అనవసరపు నిందలు మోపటం, ఈ రకంగా గూడా అవి పీడిస్తాయి. ఎందుకు అంటే, ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు అంటే, అతని ఆరిక్ ఫీల్డ్ లేదంటే అతనిలో ఉన్నటువంటి ఆ తేజస్సు, కళ అవి చూడగలుగుతాయి. ఇదెలా ఉంటుందంటే, ఎవరైనా బాగా వృద్ధిలోకొచ్చి డబ్బు సంపాదిస్తున్నారంటే, వాళ్ళని చూసి ఓర్వలేని వాళ్ళు చుట్టూ చాలామందుంటారు. వాళ్ళనెలా కిందకి లాగుదామా, కింద పడితే ఆనందంగా నవ్వుదామా అని చూసేవాళ్ళు చాలామందుంటారు మనకి మనుషుల్లో. అదే రకంగా మీకు ఈ రకం స్వభావాలు మీకు మనిషి శరీరం లేకపోయినా కూడా ఆత్మలు గానీ, దుష్టాత్మలు అనొచ్చు వాటిని. తక్కువ స్పందనవి, చీకటి లోకాల నుంచి వచ్చినవి. వీటికదుంటుంది. ఇవి తెలియకుండా మన మధ్యనే మెదులుతూ ఉంటాయి. ఎవరికైతే ఓర్వలేనితనం ఉంటుందో వాళ్ళ తలలోకి ఇవి ఆలోచనలు పెట్టగలుగుతాయి. పెట్టేసరికి ఆ మనిషి వచ్చి మీతో గొడవ వేసుకోవటం, ఇలాంటివన్నీ ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి చాలా ఎక్కువగా అవుతాయి. మామూలు మనుషులకే అవుతాయి. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి
అదేంటో అట్లా అయిపోతూ ఉంటాయి. అయితే నేను ప్రతి ఒక్క సంఘటన అలాంటిదే అవుతుందని నేను చెప్పను. అంటే ఎవరైనా మీతో గొడవేసుకుంటే వాళ్ళేమైనా ప్రేరేంపబడి మీ దగ్గరకొచ్చి మీతో గొడవేసుకున్నారు అని ప్రతి ఒక్కరిని నేను అనను అలా వస్తారని. చాలామంది ఓర్వలేని వాళ్ళు గూడా వచ్చి అనవసరంగా గొడవలు పెట్టుకుంటారు. కాకపోతే ఈ అవకాశం అనేది ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇలాంటి సమస్యల నుంచి మనం కొంతవరకు మనల్ని మనం అవగాహన పెంచుకున్నప్పుడు కాపాడుకోగలుగుతాం. అనవసరపు వ్యక్తుల్ని, ఓర్వలేనితనం ఉన్న వాళ్ళని, మనల్ని పీడిద్దాం అనుకున్న వాళ్ళని, మన మీద చెడు ముద్ర వేద్దామని ఈ ఈ రకంగా రాక్షసత్వం అంటారు చూడండి, కొద్దిగా పాపిష్టి మనుషులు అంటారు చూడండి. మనుషుల్ని నేను పాపిష్టి అని అనను. వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళ తత్వం అది. ఆ తత్వం నుంచి వాళ్ళు జ్ఞానులవ్వటానికి చాలా జన్మలెత్తాల్సుంటుంది. కాకపోతే ఈలోగా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ సతాయిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి వీలైనంత దూరంగా మనం ఉండాలి. లేకపోతే ఏంటంటే, మనలో ఉన్న స్పందనా శక్తి మనం కోల్పోతాం. మనం ఎప్పుడైతే ఒక పై స్థాయి జ్ఞానంలో బ్రతుకుతున్నామో, మనం టక్కుమని ఇలా దుఃఖంలోకో, కోపంలోకో, అవమాన భారంలోకో వచ్చామనుకోండి, మన స్పందన కోల్పోతాం. అందుకని ఆధ్యాత్మికంగా ఎదిగేవాళ్ళు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎవరైనా మీ ముందు నించొని మిమ్మల్ని అనవసరంగా తూలనాడి, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, మీరు తొణకద్దు, బెణకద్దు, వెనక్కి తగ్గద్దు. మీరెలా ఉన్నారో అక్కడ నించోండి. నేను సరిగ్గానే ఉన్నానని నించోండి మీరు. మీరు దెబ్బలాడాల్సిన అవసరం లేదు. కోపంగా మీరు అతన్ని ఇంకా రెచ్చగొట్టేటట్టు, లేదంటే అతనికి ఇంకా అక్కడున్న అగ్నికి ఇంకా మీరు ఆజ్యం పోసేటట్టుగా మీరు ఆహ్, తిరిగి దెబ్బలాడాల్సిన అవసరం లేదు. మీరు మీ పక్షం గనక మీరు సరిగ్గా ఉంటే, మీకు తిరగబడి దెబ్బలాడాల్సిన అవసరం కూడా లేదు. మీరక్కడ నించోండి చాలు ధైర్యంగా. అతనే వెళ్ళిపోతాడు. అలా చేసినప్పుడు ఏంటంటే, ఎదుటి వాళ్ళు మనని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, మన స్పందన కిందకి దింపే ప్రయత్నం చేసినా, మనం అట్లా నిటారుగా అట్లా నించున్నాం కాబట్టి అక్కడ మన స్పందన తగ్గదు. అదే స్పందనలో ఉంటాం. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని. సో, లేదంటే అలా అరిచే వాళ్ళకి మీరు ఒక జ్ఞానవంతమైనటువంటి సమాధానం ఇచ్చారనుకోండి, లేకపోతే వాళ్ళ ఆరోపణల్ని ప్రశ్నించారనుకోండి, వాళ్ళెళ్ళిపోతారు. అంతేగాని ఎవరో నన్ను ఏదో అన్నారు, నేను కుమిలిపోతాను, నేను ఏడుస్తాను, ఆహ్, ఇలాంటివి అన్నీ నాకే అవుతున్నాయి. ఇట్లాంటి విక్టిమ్ మెంటాలిటీ అంటారు. ఇది మనల్ని కిందకి లాగుతుంది. బయట పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, చుట్టూ వ్యవస్థ, మనుషులు మనకు అనుకూలంగా లేకపోయినా, మనం ఉన్న చోట మనం నించోవాలి. ఎప్పటికప్పుడు మనం నేను విక్టిమ్ కాను. లేదంటే నేను బాధితుడిని కాను. ఇవి అనుభవాలు. జీవితంలో కొన్ని కొన్ని సార్లు మనకు మంచొస్తుంది, చెడొస్తుంది. రెండిటిని సమంగా స్వీకరించేటువంటి శక్తి మనకి ఉండాలి. అంటే మనకి కాలం బాగున్నప్పుడు ఎలాగో అందరం బావుంటాం. కానీ కాలం చెడినప్పుడు గూడా మనం అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన లోపల ఏదైతే కుడి, ఎడమ అని అంటామో, ఆ స్థితి నుంచి మనం న్యూట్రల్ స్టేట్‌కొస్తాం. అంటే ఇంక బయట జరిగే ఏ విషయాలు మననంత బాధ పెట్టవు. మనకి ఇలా జరగాలి, అలా జరగకూడదు, లేదంటే ఒకళ్ళతో పోటీ ఇవేం మనకుండవు. ఉండకపోయేసరికి మనం చాలా ప్రశాంతమైనటువంటి ఒక స్థితిలోకొస్తాం. ఇలా వచ్చినప్పుడు మనం తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అయితే ఇప్పుడు హనుమంతుడి టాపిక్‌కి వస్తా నేను. నేను ఇంచుమించు నా ప్రతి వీడియోలో కోశాల గురించి చెప్తూ ఉంటాను. వాయువుల గురించి చెప్తూ ఉంటాను. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనకు సూక్ష్మ దేహం అనేది మనకి బాగా అనుభవంలోకొస్తుంది. ఈ సూక్ష్మ దేహం మనకి ఏ రకంగా అనుభవంలోకొస్తుందంటే, మనకి స్పందన రూపంలో, లేదంటే ఈ ప్రాణ కదలికల రూపంలో, లేదు అంటే మనకి భావోద్వేగాల రూపంలో, ఆలోచనల రూపంలో, అంటే మనకి లోపలున్న కోశాలు ఒక సూక్ష్మ దేహమే కాదు, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఇవన్నీ మనకి కోశాలన్నీ అనుభవంలోకొస్తాయి. అందుకనే ఇంచుమించు ప్రతి వీడియోలో వీటి గురించి మాట్లాడుతూ ఉంటాను. అయితే నేనెప్పుడూ ప్రాణవాయువు గురించి చెప్తూ ఉంటాను. ప్రాణవాయువు గనక సరిగ్గా పనిచేయలేదనుకోండి, ప్రాణవాయువు అంటే ఇక్కడ గుండె దగ్గర భాగం. ఇది గనక సరిగ్గా పనిచేయకపోతే మీకు వ్యానవాయువు సరిగ్గా పనిచేయదు. వ్యానవాయువు అంటే శరీరంలో కింద నుంచి పైకి వెళ్ళేటువంటి వాయువు. నేను దీని మీద గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో గనక మీరు చూసారు అంటే నేనేం చెప్తున్నానో మీకు
అర్థమవుతుంది. ఆ లింక్, ఆ వీడియోకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. మీరు ఆ వీడియో చూడండి. అయితే ఇక్కడ రెండో బొమ్మ చూడండి. ఇది మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లేదంటే వ్యానవాయువు. దీన్ని ఆరిక్ ఫీల్డ్ అని కూడా అంటాం. అయితే ఎవరికి గుండె జబ్బులొస్తాయి, గుండెపోట్లొస్తాయి అంటే ఎవరికైతే ప్రాణవాయువు సరిగ్గా పనిచేయదో. ప్రాణవాయువు సరిగ్గా పనిచేయకపోతే మీకు వ్యానవాయువు కూడా సరిగ్గా పనిచేయదు. ఈ వాయువులన్నీ మీకు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఒకటి సరిగ్గా పనిచేయకపోతే ఇంకోటి సరిగ్గా పనిచేయదు. అందుకనే ఒక ఆరోగ్య సమస్యొస్తే దానికి తోడు వెంట ఇంకా చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. ఎందుకంటే వాయువులు సరిగ్గా పనిచేయవు మన దేహంలో. మన వాయువులు సరిగ్గా పనిచేస్తేనే మనకి భౌతిక దేహం సరిగ్గా పనిచేస్తుంది. అయితే హనుమంతుడిది నాకు వచ్చిన అనుభవం ఏమిటి అంటే, నేను ఒక స్థాయిలో నాకు ఎక్కువగా నేను సూక్ష్మ దేహం అంటే మనోమయ కోశంలో నా శక్తి ఎక్కువ పనిచేస్తోంది. పనిచేస్తున్నప్పుడు కొద్దిగా సూక్ష్మ అనేవి ఉంటాయి. మనం కొన్నిసార్లు కలల్లో, కొన్నిసార్లు మనకి ఆహ్, కొన్ని దర్శనాల్లో అలా కూడా మనం సూక్ష్మయానం అనేది చేస్తాం. ఆ సూక్ష్మయానం చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి దుష్ట శక్తులు కంట గనక పడి, మనకి సరిగ్గా మనల్ని మనం కాపాడుకోలేకపోతే, మనకి కొద్దిగా దాడి లాంటిది అంటే మానసికం అవ్వచ్చు, సూక్ష్మ శరీరం మీద కూడా దాడి జరగొచ్చు. మనకి భౌతిక దేహం తొందరగా అది ఆహ్, మాన్తుంది గానీ గాయం, సూక్ష్మ దేహం తొందరగా మానదు గాయం. కాలం పడుతుంది దానికి. కాబట్టి ఇలాంటివి ఏమైనా జరిగే వాళ్ళుంటే గనక, వాళ్ళకి హనుమంతుడు రక్షణ ఖచ్చితంగా అవసరం సూక్ష్మలోకాల్లో. నా కుండలిని జాగృతమైనప్పుడు నాకు హనుమంతుడు మా పూర్వీకులు చాలామంది హనుమంతుడిని కొలిచేవారు కాబట్టి, హనుమంతుడు ఒక శక్తి నా డీఎన్ఏలో ఉంది కాబట్టి, నాకు ఆ పరిస్థితికి నేను వచ్చినప్పుడు హనుమంతుడు నన్ను కాపాడుతాడని నాకు అభయం ఇచ్చాడు. నిత్యం నన్ను సింధూరం ధరించమని చెప్పారు. అప్పటినుంచి నేను రాత్రి పడుకునేటప్పుడు హనుమంతుడి సింధూరం ఖచ్చితంగా ధరించి నిద్రపోతాను. అప్పటినుంచి నాకు అట్లాంటి సమస్యలు ఏమీ లేవు. అయితే మీకు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీకు ఫ్లో అనేది అంటే మీ దేహం లోపల కింద నుంచి పై వైపుకి ప్రవాహం అనేది ఉండాలి. ఆ ప్రవాహం గనక బలంగా అయిందనుకోండి, కుండలిని జాగృతం వాళ్ళకి ఆ ప్రవాహం వెన్ను లోపల నుంచి అవుతుంది. ఇది అంతగా తెలీదు. మామూలుగా అందరికీ అంటే టాప్ డౌన్ అవేకెనింగ్ అయ్యే వాళ్ళకి వ్యానవాయువు బలంగా ప్రవహిస్తుంది. ఈ వ్యానవాయువు మీలోంచి బలంగా కింద నుంచి పైకి ప్రవహించి ఇట్లా బయటకొస్తుంటే, మీకు బయట సూక్ష్మ లోకాల నుంచి వచ్చే వేరే దుష్ట శక్తులు గాని, వేరే వాళ్ళు మిమ్మల్ని మీ మీద దాడి చేద్దామన్నా, మిమ్మల్ని భయపెట్టేద్దామని చూద్దామన్నా, పీడిద్దామన్నా గూడా, వాళ్ళకి ఆలోచన ఉన్నా గూడా, మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మీ ఆరిక్ ఫీల్డ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఆరిక్ ఫీల్డ్ గనుక బాగా ఇది ప్రవహించిందనుకోండి చక్కగా కింద నుంచి పైకి బలంగా, అప్పుడు ఎదుటి వాళ్ళు రాళ్ళు వేసినా మీకు రాళ్ళు తగలవు. అవి తోసేస్తుంది ఆరిక్ ఫీల్డ్. రిఫ్లెక్ట్ చేసేస్తుంది బయటికి. లేకపోతే డిఫ్లెక్ట్ చేసేస్తుంది. పక్కకు తోసేస్తుంది. ఈ ఆరిక్ ఫీల్డ్ ముఖ్యంగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు చాలా సార్లు అది బలహీనపడుతుంది. చాలా సార్లు అది బలంగా ప్రవహిస్తుంది. అంటే మనం రకరకాల దశల్లోంచి వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఈ ఆరిక్ ఫీల్డ్ సరిగ్గా పనిచేయదు. ఆరిక్ ఫీల్డ్ సరిగ్గా పనిచేయనప్పుడు ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మిమ్మల్ని పీడించగలిగేటువంటి అవకాశం, నిందలు మోపగలిగేటువంటి అవకాశం, దాడి చేయగలిగేటువంటి అవకాశం మనుషులకి ఉంటుంది. అంటే ఒక రకంగా మీ రక్షణ అనేది లేకుండా మీరు ఉన్నారనమాట. దాంతో బయట నుంచి దాడి చేయగలిగేటువంటి శక్తి వాటికొస్తుంది. అంతేకాదు రోగాలు గూడా లోపలికి చొచ్చుకొని వస్తాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాలు. అందుకని ఎవరికైనా కాలం కలిసి రాలేదనుకోండి, మీరు గనక వాళ్ళని చూసారనుకోండి, వాళ్ళ ఇంట్లో పేదరికం ఉంటుంది. రోగాలుంటాయి. మనుషులకు ఓపికలుండవు. వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళు ఎలా పీడిద్దామా, హింసిద్దామా అని చూస్తూ ఉంటారు. వాళ్ళు దాంట్లోంచి బయటికి రావడం కూడా కష్టమైపోతుంది. వాళ్ళకి మానసికంగా వాళ్ళు కృంగిపోయి ఉంటారు. శారీరకంగా కృంగిపోయి ఉంటారు. వాళ్ళు 10 మందిలో తలెత్తుకోలేరు. ఇవన్నీ ఎందుకు అంటే, వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆరిక్ ఫీల్డ్ కనుక సరిగ్గా పనిచేస్తే మనం బతికే విధానం వేరే స్థాయిలో ఉంటుంది. మనం మంచి అవకాశాలు మనం ఆకర్షిస్తాం. మనకి బయట నుంచి సహాయం చేసేవాళ్ళొస్తారు. మనం మనలో తేజస్సు పెరుగుతుంది.
మనలో ధైర్యం పెరుగుతుంది. మనలో శారీరక బలం, మానసిక బలం ఇవన్నీ పెరుగుతాయి. అందుకనే చూడండి మన వ్యాయామశాలాస్ ఉంటాయి చూడండి. అక్కడ ఎక్కువ హనుమంతుడిని కొలుస్తారు. హనుమంతుడినే కొలుస్తారు. ఎందుకు కొలుస్తారు అంటే, మీకు శరీరం బలంగా పనిచేయాలి అంటే, మనకి వ్యానవాయువు బలంగా ప్రవహించాలి. వ్యానవాయువు బలంగా ప్రవహించాలంటే, రోజు హనుమాన్ చాలీసా చేసేవాళ్ళకి చాలా బలంగా వ్యానవాయువు ప్రవహిస్తుంది. వాళ్ళకొక రక్షణ అనేది ఉంటుంది. ఆ వ్యానవాయువే వాళ్ళకి రక్షణ. మనకి గనక దేహంలో సరిగ్గా వ్యానవాయువు ప్రవహించిందనుకోండి, మనం మానసికంగా, దృఢంగా, శారీరకంగా గూడా బలంగా ఉంటాం. నిక్కచ్చిగా మాట్లాడగలుగుతాం. మన ఒంట్లో మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి మనకు ఉత్పత్తి అవుతాయి. ఇదంతా ఎలాగనేది నేను గతంలో ఒక వీడియో చేశాను. లింక్ పెడతాను చూడండి. అంతేకాకుండా మన జీవితంలో మనకు కావాల్సిన వస్తువులు, మనకి ఇష్టమైన వస్తువులు మేనిఫెస్టేషన్ అంటారు చూడండి. అంటే మనం బయట నుంచి సరైనటువంటి మనుషుల్ని, సరైనటువంటి అవకాశాల్ని, సరైనటువంటి పరిస్థితుల్ని మనం ఆకర్షిస్తాం మన జీవితంలో. అంటే మన స్పందనని పెంచేటువంటివి ఇవన్నీను. మనలో ధైర్యం ఎక్కువ ఉంటుంది. మనం నిలకడగా నిలబడగలుగుతాం. మనలో ఒక రకమైనటువంటి ఆహ్, సంకల్ప బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నేను గతంలో ఓజస్సు గురించి మాట్లాడాను. అంటే ఇది మెంబర్‌షిప్‌లో ఉంది ఈ వీడియో. అంటే మన దేహంలో ఉన్నటువంటి సెక్షువల్ ఫ్లూయిడ్స్ ఓజస్సుగా మారి అవి మనకి పైకి వెళ్తాయి. ఈ వ్యానవాయువు బలంగా ప్రవహించినప్పుడు ఈ మార్పు ఏదైతే సెక్షువల్ ఫ్లూయిడ్స్ ఆడవాళ్ళకైనా కూడా, మగవాళ్ళకైనా కూడా ఇవి ఓజస్సుగా మారి పైకి వెళ్ళేటువంటి ఆహ్, మూవ్‌మెంట్ ఉంది చూడండి. అది బలంగా అవుతుంది. తొందరగా అవుతుంది. అంటే సరిగ్గా అవుతుంది. మనం వ్యానవాయువు గనక పైకేసి ప్రవాహం మనం బలం పెంచుకోగలిగితే మన శరీర స్పందన పెరుగుతుంది. టాప్ డౌన్ అవేకెనింగ్ అయ్యే వాళ్ళకి ఆ ప్రక్రియ తొందరగా పూర్తవుతుంది. అంతేకాకుండా మనకి రక్షణ దుష్ట శక్తుల నుంచి మనం మనలో ఉన్న బుద్ధి గనుక సరిగ్గా పనిచేస్తుందనుకోండి, మన బుద్ధి చక్ర ఎక్కడుంటుంది? పైకేసి వెళ్ళే వ్యానవాయువు అన్ని చక్రాల్లోంచి వెళ్తూ బుద్ధి చక్రాల్లోంచి కూడా వెళ్తుంది. దాంతో మీరు మీ లోపల ఉన్నటువంటి అంతర్దృష్టి, తెలివి, సృజనాత్మకత, మీ బుద్ధిని బాగా వాడగలుగుతారు. అలా వాడటం మూలంగా ఎవరైనా మిమ్మల్ని ముందే ఏమారుద్దాం అనే ఉద్దేశంతో మీ దగ్గరకొస్తే, మీరు ముందే ఆ మనిషిని పసిగట్టగలుగుతారు. ఆ శక్తి మీకుంటుంది. దాంతో ఎవరు మీ అడ్వాంటేజ్ తీసుకోలేరు. మిమ్మల్ని ఎవరు ఏమార్చలేరు. మీరు ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలి, ఎవరిని ఉంచుకోకూడదు. ఇవన్నీ మీకు బాగా అర్థమవుతాయి. ఆ జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఎవరైనా మనిషి బాగా పీడింపబడి ఉన్నాడనుకోండి, ఆ పడి ఉన్న మనిషికి విచక్షణ కోల్పోతారు వాళ్ళు. అంటే ఎలాంటి వాళ్ళని నా జీవితంలోకి రానివ్వాలి. వాళ్ళని ఎవరినైతే స్నేహితులు అనుకుంటారో వాళ్ళు రహస్యంగా వీళ్ళని పీడిస్తూ ఉంటారు. అది వీళ్ళు గుర్తుపట్టలేరు. వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. అందుకని ఎవరైనా బాగా పీడింపబడి ఉండి వాళ్ళు గనక మీరు వాళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళు చాలా ఏళ్ళు ఆ వేదనలోంచి వెళ్ళాల్సొస్తుంది. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. వాళ్ళకి జీవితం మారదు. వాళ్ళకి బయట పరిస్థితులు మారవు. వాళ్ళకి ఏది అనుకూలంగా ఉండదు. ఎందుకుండదు అనుకూలంగా అంటే, వాళ్ళ లోపల ఆ బాధకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఎక్కడవుతుంది మీకంటే కడుపు భాగంలో అవుతుంది. నేను గతంలో కర్మ సంబంధాలు నరసింహస్వామి మీద వీడియో చేశాను. అందులో దీని గురించి నేను మాట్లాడాను. దాని లింక్ కూడా కింద పెడతాను చూడండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనిషి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాడో, బుర్ర పని చేయదో, వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లోంచి బయటపడటం ఇంకా కష్టమైపోతుంది. ముందు మీ దేహంలో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సరిగ్గా అవ్వాలి. మన మనస్సు, మన దేహం ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తే మనం ఆనందంగా ఉంటాం, పై స్పందనలో ఉంటాం. మనకి జ్ఞానవంతమైనటువంటి జీవితం బ్రతుకుతాం. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సరిగ్గా లేకపోతే కర్మ సంబంధాల్లో చిక్కుకొని బతుకుతాం. కర్మ రుణాల్లో కూరుకుపోయి బ్రతుకుతాము. బాధపడుతూ నిత్యం ఏదో రకంగా మనం వ్యధ అనేది అనుభవిస్తూ మనకి ఇంకా మనకి కర్మ రుణాల్లోకి దింపేటట్టుగా మనకి బయట పరిస్థితులొస్తూ రకరకాలుగా మనం పీడింపబడి ఉంటాం. మానసికంగా, శారీరకంగా. ఇలా ఉన్న మనిషికి గనక మీరు దగ్గరగా గమనిస్తే వాళ్ళ ఒంట్లో వ్యానవాయువు సరిగ్గా ప్రవహించట్లేదు.
మనం మన జీవితాన్ని టక్కుమని మార్చుకోవాలి కొంతకాలంలో. ఒక నెల, 2 నెలలు లేకపోతే ఒక 6 నెలలు మార్చుకోవాలి అంటే బ్రహ్మాండమైన సాధన ఏమిటి అంటే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా మీ దేహంలో ప్రవహించేటువంటి వ్యానవాయువును సరిగ్గా బలంగా పైకి వెళ్ళేటట్టు చేస్తుంది. ఆ శక్తి హనుమంతుడిలో ఉంది. ఎందుకు? హనుమంతుడు వాయుపుత్రుడు. వాయువు అనేది మన దేహంలో ఎక్కడుంది? గుండెలో ఉంది. ఇక్కడే హనుమంతుడి స్థానం. వ్యానవాయు స్థానం కూడా ఇదే. కాబట్టి హనుమంతుడు వాయుపుత్రుడు అవటం మూలంగా, పైగా హనుమంతుడు చిత్రాలు చూశారంటే గుండె తెరుచుకుని శ్రీరామచంద్రుడిని చూపిస్తూ ఉంటాడు హనుమంతుడు. ఎందుకు? హనుమంతుడు ఎక్కువ గుండెకి సంబంధం ఉంటుంది అక్కడ. భక్తి అన్నా కూడా, లేదంటే ధైర్యం అన్నా కూడా, మన తత్వాన్ని అంటే మన జీవాత్మను మనం తెలుసుకోవాలన్నా ఏదైనా దానికి మూలం ఇదే, గుండె భాగమే. సో హనుమంతుడు యొక్క ప్రభావం మన గుండె మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యానవాయువు అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి ఈ వ్యానవాయువు హనుమంతుడు చాలీసా గనుక చదివితే అది చాలా బలంగా ప్రవహిస్తుంది. ఒక్కసారి మీకు పైకేసి ప్రవాహం గనుక మీ దేహంలో హనుమాన్ చాలీసా చదవటం వల్ల మొదలైందనుకోండి, అది మిమ్మల్ని చాలా దిగువ స్థాయి స్పందన పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. అంటే ఈ ప్రవాహం పైకేసి వెళ్తున్నప్పుడు మీ తలలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి మారిపోతాయి, మంచివి ఉత్పత్తి అవుతాయి. మీరు బయట నుంచి ఆకర్షించేటువంటి పరిస్థితులు కానీ, భాగ్యం కానీ, లేదంటే దౌర్భాగ్యం కానీ అంతా మీ న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కార్టిజాల్, అడ్రినలిన్ ఇలాంటివి ఉత్పత్తి అయ్యాయనుకోండి, ఇవి ఎవరికి ఉత్పత్తి అవుతాయి అంటే ఎక్కువ దుఃఖంలో ఉండే వాళ్ళకి, ఏడుస్తూ ఉండే వాళ్ళకి, పీడింపబడ్డ వాళ్ళకి, ఎవరికైతే రక్షణ లేదో, ఒకప్పుడు వాళ్ళని ఎవరో ఏమార్చి ఉంటారు, లేదంటే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసి ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దేహంలో గతంలో ఆ విషయం జరిగిపోయినా ఇప్పటికి కూడా గతానికి సంబంధించిన విషయాలు వాళ్ళని బాధ పెడుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ దేహంలో కార్టిజాల్, అడ్రినలిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. దాంతో వాళ్ళ పరిస్థితులు దాంట్లో నుంచి బయటికి రావు. ఆ కార్టిజాల్ ఉత్పత్తి అయ్యేది, అడ్రినలిన్ ఉత్పత్తి అయ్యేది ఎక్కువగా మీకు ఈ కిడ్నీస్, ఈ కడుపు భాగంలోనే మీకు అవి ఉత్పత్తి అవుతాయి. అంటే మీకు శక్తి అక్కడ పనిచేస్తుంది. అక్కడ పనిచేసినంత సేపు మనకి గందరగోళ పరిస్థితులు, దుఃఖంలోంచి బయటికి రాలేని ఒక పరిస్థితి, మనని హింసించేవాడు మన జీవితంలో ఉండటం, మనకి దౌర్భాగ్యం, బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం, ఏమి చేసినా అచ్చి రాకపోవటం, మన మీద దాడులు లాంటివి జరగటం, అవమానపాలు జరగటం, ఇలాంటివి పరిస్థితులు, మానసికంగా, శారీరకంగా సమస్యలు ఇవన్నీ ఉంటాయి. భాగ్యాన్ని కూడా ఆకర్షించలేము. ఎప్పుడైతే మీ దేహంలో పై స్థాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉత్పత్తి అవుతాయో, సెరటోనిన్, డోపమిన్, ఆక్సిటోసిన్ ఇట్లాంటివి ఉత్పత్తి అవుతాయో, గాబా, ఇవన్నీ మీకు ఇక్కడ హైపోథాలమస్ అని ఉంటుంది బ్రెయిన్ లోపల. అక్కడ దాని పై భాగంలో అంటే ఇంచుమించు మీకు ఈ భాగంలో పైన తలలోపల ఆ బ్రెయిన్ మెదడులో అవుతాయి. అవి ఉత్పత్తి అయినప్పుడు మీ న్యూరో ట్రాన్స్మిటర్సే బయట విశ్వంతో అవి సంభాషిస్తున్నాయి. మీరు బయట విశ్వంతో ఏ రకంగా సంభాషిస్తున్నారు? నేను చెప్పాను, మీ శరీరం, మనసు మొత్తం ఒక కమ్యూనికేషన్ యూనిట్. మీతో మీరు మాట్లాడుకుంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళతో మీరు మాట్లాడతారు. అంతేకాకుండా మీరు విశ్వంతో కూడా మీ శరీరం మాట్లాడుతోంది. అది ఏ రకంగా వెళ్తుందంటే కెమికల్స్, మీ దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్. మీ దేహంలో మంచి స్థాయి హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ కనుక ఉత్పత్తి అయ్యాయనుకోండి, మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే మీ శరీర స్పందన పెరుగుతుంది. పెరిగేసరికి ఇది ఎలా అవుతుంది తేలిగ్గా అంటే, వ్యానవాయువు కింద నుంచి పైకేసి బలంగా ప్రవాహం ఏర్పడినప్పుడు ప్రతి మనిషి దేహంలో సన్నగా వెళ్తుంది ధార. అది గనుక సరిగ్గా వెళ్ళలేదనుకోండి, మనుషులు చాలా బాధల్లోకి వెళ్ళిపోతారు. కుటుంబాలు బాధల్లో కూరుకుపోతారు. ఎందుకు? వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ, నువ్వు తప్పు చేశావంటే నువ్వు తప్పు చేశావని కొట్లాడుకుంటూ, ఇంటిల్లి పాది, అంటే వాళ్ళు ఏ సాధన చెయ్యట్లేదు, వాళ్ళు ఆనందంగా కలిసి బతకట్లేదు. అలా గొడవలు, దెబ్బలాట్లు ఉన్నటువంటి కుటుంబం ఉందనుకోండి, నిందలు మోపుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళకి ఎవరికి సరిగ్గా వ్యానవాయువు ప్రవహించదు. వాళ్ళందరూ కలిసి అదృష్టాన్ని ఆకర్షించలేరు. ఇంటి పరిస్థితులు మారవు. వాళ్ళు విడిపోయి వేరు వెళ్ళేదాకా మారవు. అప్పుడు ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మారుతుంది ఒక్కొక్కళ్ళది.
మారి అప్పుడు వాళ్ళ అసలు తత్వం బట్టి వాళ్ళకి జీవితాలు మారేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక మంచిగా, ధైర్యంగా, జ్ఞానవంతుడు ఉన్నా గూడా, ఒక పీడించేటువంటి కుటుంబంలో పుట్టాడనుకోండి. అమ్మా, నాన్న, అన్నయ్యలు, చెల్లెళ్ళు అందరూ అతన్ని సతాయిస్తున్నారనుకోండి. ఇతను జ్ఞానవంతుడైనా గూడా, సాత్విక తత్వం ఉన్నా గూడా అతనికేమవుతుందంటే, ఈ బయట నుంచి వచ్చేటువంటి ఈ మాటలు అవన్నీ అతన్ని బాధపెట్టి, అతను తక్కువ స్పందనలో ఉంటాడు. ఎప్పుడైతే వేరెళ్ళిపోతాడో అంటే ఇట్లాంటి వాళ్ళతో నేను ఉండటం నాకిష్టం లేదని కర్మ సంబంధాలు తెంపుకొని దూరం వెళ్ళిపోతారో, వాళ్ళకి టక్కుమని శరీర స్పందన మారుతుంది. వాళ్ళ దేహంలో వ్యానవాయువు పెరుగుతుంది. అందుకనే చాలా మందికి వేరుపడిపోయాక వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు ప్రేమగా కలుస్తూ ఉంటారు బయట. ఎందుకంటే వాళ్ళందరి దేహంలో వ్యానవాయువు అనేది కాస్త మునుపటి కన్నా కూడా బాగా ప్రవహిస్తుంది. మరీ ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళ దేహంలో ప్రవహించినంత బలంగా ప్రవహించకపోయినా, ఆ ధార అనేది కొంత ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఈ వ్యానవాయువు మనలో బలంగా ప్రవహించినప్పుడు, మనకి మన దృష్టి దేని మీద పెట్టాలి? ఏది మన జీవితంలో ఉండాలి? ఏది మన జీవితంలో ఉండకూడదు? ఈ విచక్షణ మనలో చాలా ఎక్కువగా పనిచేస్తుంది. దాంతో మనం ఎక్కువ విజయాల్ని ఆకర్షిస్తాం. మనకి అనుకూలమైనటువంటి మనుషుల్ని, పరిస్థితుల్ని మనం ఆకర్షిస్తాం. మనం ఏం పని చేసినా కూడా దాంట్లో ఒక సాఫల్యం అనేది పొందుతాం. కాబట్టి మనం వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, మనం మంచిగా బ్రతకాలన్నా కూడా మన దేహంలో వ్యానవాయువు ఎంత బలంగా ప్రవహిస్తే మనం అనుకున్నట్టుగా మనం బతకగలుగుతాం. ఇక్కడ అనుకోవటము అంటే ఏదైనా మనం సంకల్పం తలబెట్టితే ఆ సంకల్పానికి అనుకూలంగా మన చుట్టూ విశ్వంలో ఉన్న శక్తులు కూడా మనకి సహాయం చేయాలి. ఆ విశ్వంలో ఉన్న శక్తులతో మనం ఒక అనుసంధానం లేకపోతే ముడి వేసుకోవాలి అంటే అది ఎలా అంటే మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్. లేదు అంటే మనం సాధన చేసినా కూడా అంటే మనకి తక్కువ స్పందనలో సాధన చేస్తే దాని ఫలితం రావడానికి చాలా కాలం పడుతుంది. మన స్పందన ఎక్కువ ఉండి మనం సాధన తక్కువ చేసినా కూడా మనకి ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకనే కొంతమందికి దేవుడు 10,000 సార్లు పిలిస్తే గాని పలకడు. కొంతమందికి ఒక్కసారి రామ అంటేనే పలుకుతాడు. దానికి కారణం ఏంటంటే వాడి శరీర స్పందన అనేది ఎక్కువగా ఉంది. ఆ శరీర స్పందన ఆ స్థాయికి రావటానికి వాళ్ళు గత జన్మల్లో సాధనలు చేసి ఉంటారు. అలా ఊరికనే వచ్చేదది. సో, మనం చేసే ప్రతి సాధన ఈ జన్మది మనకి తర్వాత జన్మలకు వస్తూనే ఉంటుంది. మీకు హనుమాన్ చాలీస చేసేంత ఓపిక, తీరిక లేకపోయినా హనుమంతుడికి ఇష్టమైంది ఎవరు అంటే రాముడు. రామనామ జపం కూడా మీ దేహంలో వ్యానవాయువు బలాన్ని పెంచుతుంది. ఎందుకంటే భక్తుడు రాముడికి ఎవరు అంటే హనుమంతుడు. అంతేకాకుండా కుండలిని జాగృతం జరిగేవాళ్ళు ఉంటారు. లేదంటే వాళ్ళకి ప్రక్రియ దేహంలో మొదలై ఉంటుంది. నేను గతంలో చెప్పాను కుండలిని శక్తి పైకేసి దేహంలో వెళ్తున్నప్పుడు అది తప్పుడు నాడిలోకి వెళ్ళకూడదు. వెళ్తే కనుక ప్రక్రియ సరిగ్గా అవ్వదు. ఎవరి దేహంలో అయితే కుండలిని సిమ్టమ్స్ అనేవి మొదలవుతున్నాయో వాళ్ళు గనక హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే వ్యానవాయువు గనక సరిగ్గా ప్రవహించిందనుకోండి, ఈ వ్యానవాయువు సరిగ్గా ప్రవహించినప్పుడు మనకి కుండలిని శక్తి తప్పుడు నాడిలోకి వెళ్ళదు. చాలా మందికి కుండలిని జాగృతం అనేది బాధల్లోంచో, కష్టాల్లోంచో లేదంటే వాళ్ళు చాలా వ్యధ అనుభవించి ఉంటారు. దాంట్లోంచి కూడా మనకి కుండలిని జాగృతం జరుగుతుంది. అంటే చాలా తీవ్ర స్థాయిలో అనుభవించుంటారు. ఆ తీవ్ర స్థాయి వలన శరీరానికి ఒక షాక్ లాంటిది జరిగి దాని వలన కూడా కుండలిని జాగృతం అవుతుంది. ఇలా తీవ్ర స్థాయిలో వాళ్ళు బాధపడ్డ వాళ్ళకి కుండలిని జాగృతం జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సుషుమ్న నాడి మూసుకుని ఉంటుంది. వాళ్ళ శరీరం, మనసు ఈ రకం ప్రక్రియకి తయారుగా లేకపోయేసరికి ఇట్లాంటి వాళ్ళ దేహంలో తప్పుడు నాడిలోకి కుండలిని శక్తి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ. అందుకనే మన దేహంలో గనక వ్యానవాయువు బలంగా పైకేసి ప్రవహిస్తోందనుకోండి, ఈ పైకి వెళ్ళేటువంటి వ్యానవాయువు కుండలిని శక్తిని సరైన మార్గంలో అంటే సుషుమ్నలోంచి పైకి తీసుకెళ్తుంది. మన దేహంలో వ్యానవాయువు పనిచేస్తే మనం ఎవరేం చెప్తే అది నమ్మం, అన్నిటినీ ప్రశ్నిస్తాం. మనల్ని ఎవరు అంత తేలిగ్గా ఏమార్చలేరు. అంటే మనకి అత్యాశ, ప్రలోభాలకి గురి అవటం ఇట్లాంటి వాటిలోంచి మనం బయటకు వచ్చేస్తాం. కాబట్టి మనల్ని ఎవరు అంత తేలిగ్గా ఏమార్చలేరు అనమాట. మనలో పై స్థాయి తెలివి,
ఒక మానసిక స్థైర్యం, అంతర్దృష్టి ఇవన్నీ గూడా బా పెరుగుతాయి ప్రాణవాయువు బలంగా ప్రవహిస్తే. మనకి మనం ఉన్న స్థాయికి మించి పై స్థాయి శక్తి ఉన్నది అనేది మనకి అనుభవంలోకి రావటం, మనకి దర్శనాలు, లేదంటే కళల్లో ఒక రకంగా మనం మన లోపల ఉన్నటువంటి ఆహ్, ఈశ్వర తత్వం అంటే మన యూనివర్సల్ మైండ్. అదే ఈశ్వర తత్వం. దాన్ని మనం వ్యానవాయువు ద్వారా త్వరగా చేరగలుగుతాం. ఆ తెలివిని మనం కిందకి తీసుకురావటం మూలంగా, మన దేహంలోకి రావటం మూలంగా, మనకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపారాలు ఇలాంటివన్నీ మనకి అక్కడి నుంచే వస్తాయి ఆలోచనలు. చాలామంది చాలా వినూత్నమైనటువంటి వస్తువులను తయారు చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళు సృష్టించి దాంట్లోంచి ఒక వ్యాపారంలా చేయగలుగుతారు. ఇదంతా ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి ఆ శక్తి వచ్చేది పైన యూనివర్సల్ మైండ్ నుంచి వస్తుంది. దాన్ని మనం వ్యానవాయువు బలంగా ప్రవహించే వాళ్ళు దాన్ని అందుకోగలుగుతారు. అంతేకాదు ఎవరైతే కళల్లో ఉంటారో, ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారో, ఇష్టంగా పని చేస్తారో, బయట నుంచి చెడు వచ్చినా దాన్ని ఒక మంచి విషయం నేర్చుకోవటానికి ఒక అవకాశంలాగా చూస్తారో, ఎవరిలో అయితే నిర్మలత్వం ఉంటుందో వీళ్ళందరిలో సహజంగా వ్యానవాయువు ఎక్కువ ప్రవహిస్తుంది. కానీ మనకి మన కర్మ శేషం బట్టి అప్పుడప్పుడు కొన్ని కొన్ని స్థాయిల్లో అంటే కొన్ని కొన్ని దశల్లో మనకి వ్యానవాయువు హెచ్చుగా ప్రవహించొచ్చు, కాస్త క్షీణించవచ్చు గూడా. ఆ క్షీణించినప్పుడే మన మీద దాడులనేవి జరుగుతాయి. అలాగే మనం గుర్తుపట్టొచ్చు. ఎవరైనా వచ్చి మన మీద అపవాదు మోపారు, మన మీద వాళ్ళకి అలా చేయగలిగేటువంటి శక్తి వచ్చింది. మనల్ని అనవసరంగా తూలనాడగలిగేటువంటి శక్తి వాళ్ళకి వచ్చింది. దాని ప్రభావం మన మీద ఉంది. అంటే మన వ్యానవాయువు సరిగ్గా పనిచేయట్లేదన్న సంగతి మనం గ్రహించాలి. వెంటనే హనుమాన్ చాలీసా కూర్చొని చదవాలి. చదివారంటే ఆ స్థితిలోంచి మీకు పై స్పందనలోకొస్తారు మీరు. అంటే వ్యానవాయువు ఊపు పెంచుకుంటున్నారు మీ దేహంలో. అందుకనే ఎక్కువగా పీడ వేదనకి గురైన వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, ఆరోగ్యం సరిలేని వాళ్ళు, దురదృష్టవంతులు, నిత్యం గొడవల్లో కూరుకునేవాళ్ళు, వీళ్ళు గనక హనుమాన్ చాలీసా నిత్యం జపించారనుకోండి, ఆ దశల్లో ఎప్పుడైతే మీ వ్యానవాయువు క్షీణిస్తోందో, సరిగ్గా ప్రవహించట్లేదని మీకు అనిపిస్తోందో, ఆ దశల్లో మీరు గనక ఇది చేశారు అంటే, మళ్ళీ మీరు మీ దేహంలో సరైన న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అనేవి ఉత్పత్తి అవుతాయన్నమాట. దీని మూలంగా మనం స్వస్థత అనేది మనకి చేకూరుతుంది. అంటే మానసికంగా, శారీరకంగా మనం బలవంతులం అవుతాం. మన దేహంలో ఓజస్సు అనేది పెరుగుతుంది. మనం బ్రహ్మచర్యం తేలిగ్గా పాటించగలుగుతాం. మనం మన సమయం ఏదైతే రోజులో మనకి ఖాళీగా ఉందో అది వృధా కాలయాపన చేయకుండా, లేదంటే అనవసరపు అలవాట్లు పెట్టుకోకుండా, మంచిగా ఆ కాలాన్ని మనం వాడతాం. అంటే కొంతమంది సాయంత్రం అయితే కూర్చొని తాగుతూ ఉంటారు టైమ్ పాస్‌కి ఏం తోచక. అలా చేసే బదులు మనం ఆ కాలాన్ని మనం ఏ పుస్తకం చదవటానికో, లేదంటే ఏదైనా కళలకో, దేనికో ఆ రకంగా మన జీవితం బ్రతకడం నేర్చుకుంటాం. అంటే మనం ఖాళీ సమయాన్ని గూడా సరిగ్గా గడుపుతున్నాం. ఈ రకం ఆలోచించేటువంటి విధానం గాని, ఈ రకంగా మనల్ని మనం మలుచుకోగలిగేటువంటి శక్తి మనకి హనుమాన్ చాలీసా ఇస్తుంది. జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా సమంగా స్వీకరించగలిగేటువంటి శక్తి. అన్నిటిని ఒక జ్ఞానవంతమైనటువంటి ఒక దృష్టితో చూడగలిగేటువంటి శక్తి మనకి హనుమాన్ చాలీసా ఇస్తుంది. అంతేకాకుండా చాలామంది వాళ్ళ గతంలో వాళ్ళతో ఏదో జరగరానిది జరుగుతుంది. లేదంటే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి అనుభవాలు వాళ్ళు అనుభవిస్తారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతకాల్సి ఉంటుంది. చాలా ఏళ్ళు బతకాల్సి ఉంటుంది. వాళ్ళని అప్పుడు ఎవరు ఆదరించే వాళ్ళుండరు. ఆదుకునే వాళ్ళుండరు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేసినా మార్చుకోలేనటువంటి ఒక స్థితిలో వాళ్ళుంటారు. అలా చాలా కాలం గడిపాక వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. అంటే వాళ్ళెలా అనుకుంటారంటే, నాకంత విలువ లేదు, నేనేం చేయలేను, ఆహ్, నేనంత గొప్ప కాదు. ఇలా వాళ్ళని వాళ్ళే నిందించుకుంటూ ఉంటారు. నా జీవితం మారదు, నేను దురదృష్టవంతుడిని, లేదంటే నేను ఇలాగే బతకాలని రాసిపెట్టి ఉంది. ఆహ్, అని చెప్పి వాళ్ళు
వాళ్ళ జీవితాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం గూడా వాళ్ళు చెయ్యరు. అంటే వాళ్ళు ఎంతగా ఆ నెగటివిటీలో కూరుకుపోయి ఉంటారు అంటే, దీంట్లోంచి నేను బయట పడగలను అనే ఒక ధైర్యంగా కూడా వాళ్ళు కోల్పోతారు. ఇలా అవ్వటానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళను ఉంటారు కొంతమంది వాళ్ళని పీడించేవాళ్ళు. వాళ్ళని నిత్య నరకంలో వాళ్ళని పెట్టి, వాళ్ళని పీడిస్తూ, వాళ్ళు అలా పీడలో ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళు చెప్పినట్టు మాట వింటారు. అంటే వీళ్ళ అదుపాజ్ఞంలో పెట్టుకోవటానికని చెప్పి, వాళ్ళని పీడిస్తూ, హింసిస్తూ వాళ్ళు అంటే యూజ్ అండ్ అబ్యూజ్ అన్నమాట. ఆ రకంగా వాళ్ళని వాడుకోవటం గాని, పీడించి, హింసించి ఆనందపడటం గాని, పైశాచిక మనుషులుంటారు. మన కుటుంబాల్లోనే, మన ఇళ్లల్లోనే ఉంటారు. నిత్యం నిందలు మోపుతూ ఏదైనా కారణం దొరికితే, ఏదైనా చిన్న విషయం దొరికినా మనకి వ్యతిరేకంగా అవ్వటానికి తయారుగా ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే చాలామంది జీవితం మీద ఆశ కూడా వదిలేసుకుంటారు. ఇంకా నా జీవితం ఎంత బతుకు మారదు అని. ఇలాంటప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు గతంలోంచి బయటికొచ్చిన ఒక కాలం తర్వాత, ఎందుకంటే కర్మ తీరిపోతే ఎలాగో బయటికొస్తాం దాంట్లోంచి. బయటికి వచ్చేసినా కూడా మానసికంగా గాయాలు మానవు వాళ్ళకి. లోపల గొంతులొస్తూనే ఉంటాయి. నువ్వు దేనికి పనికిరావు. నువ్వు ఇంతకన్నా నువ్వు చేయలేవు. నువ్వు దురదృష్టవంతుడివి. ఇవే గొంతులు మనకి పదే, పదే, పదే తలలో వస్తూనే ఉంటాయి. ఇవి మనం వెంటాడుతూనే ఉంటాయి ఎక్కడికెళ్ళినా. ఇప్పుడు మనం మంచిగా బతుకుతున్నా, మనకి చేతిలో డబ్బున్నా, 10 మంది మనల్ని గౌరవిస్తున్నా గూడా, మన తల లోపల గొంతులు మన వెంటాడి పీడిస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే, మనకి అనుకోని ఇట్లాంటి ఇబ్బందులు మన జీవితంలో వచ్చి, మనం ఆ దశలోంచి బయటకొచ్చేసాక కూడా, తల లోపల న్యూరల్ పాత్వేస్ అనేవి ఉంటాయి. అంటే మన ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం. అంటే మనం బయట నుంచి వచ్చేటువంటి మాటలని, మనం బాధ, భయం, ఇష్టం, అయిష్టం అని దాన్ని వేరు వేరుగా చేస్తాం. అలా మన బుర్ర పనిచేస్తుంది. ఎందుకంటే మనకి మెదడు రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్‌గా విభజన చెంది ఉంటుంది. దాని మూలంగా మనం బయట నుంచి వచ్చే ఏ సమాచారమైనా, అది మనల్ని అవ్వచ్చు, మామూలు విషయాలవ్వచ్చు, లేదంటే మనల్ని భయపెట్టేటట్టు ఉండొచ్చు, లేదంటే మన మీద నింద మోపేటట్టు ఇలాంటిది ఏదైనా గూడా మనకేసి వచ్చినప్పుడు, మన బుర్ర ఎలా పనిచేస్తుందంటే దాన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం నుంచి చూసి వచ్చేదానికి ప్రతిస్పందనగా మనకి కోపం గాని, దుఃఖం గాని, అవమాన భారం గాని, లేదంటే సంతోషం గాని, అంటే అహంకారపూరిత సంతోషం. నన్ను పొగుడుతున్నారు అని ఆనందం. ఇట్లాంటి రకరకాలవి మన రెస్పాన్సెస్ ఉంటాయి. ఇలాగే స్పందిస్తాం మనం బయట నుంచి వచ్చేటువంటి ఏదన్నా గూడా మనకి మెసేజ్ వస్తే. ఈ రకంగా మనం స్పందించినంత కాలం ఏమవుతుందంటే, మన మెదడులో న్యూరల్ పాత్వేస్ అనేవి అంటే సమాచారం ఏ రకంగా మన దేహంలో ప్రాసెస్ అవుతోంది, మెదడులో ఏ రకంగా ప్రాసెస్ అవుతోంది అనేది ఒక మంచి రహదారి అనేది ఏర్పడిపోతుంది. ఏర్పడిపోయేసరికి మీరు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటకొచ్చేసినా మీ మెదడులో ఆ న్యూరల్ పాత్వేస్ అంతే బలంగా ఉన్నాయి. కాబట్టి మీకు గతం తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి వచ్చినా, అవి మళ్ళీ అవే మార్గం గుండా మీ తలలోంచి ప్రవహిస్తాయి. ప్రవహించినప్పుడు మీకు మునుపు వచ్చే కోపం, మునుపు వచ్చే దుఃఖం, మునుపు వచ్చే అవమాన భారం, లేదంటే మునుపు వచ్చేటువంటి ఆనందం. కొంతమందికి పాత జ్ఞాపకాలు తలుచుకుని ఆనందపడిపోతూ ఉంటారు. అదేంటి? వాళ్ళు పాత జ్ఞాపకాలు అంటే ఆనందకరమైనటువంటి కొన్ని న్యూరల్ పాత్వేస్ లోపల తయారు చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఆలోచన ఆ పాత్వేలోంచి వెళ్ళంగానే వాళ్ళకి సంతోషం వస్తుంది. అదే దుఃఖం ఉన్న న్యూరల్ పాత్వేలోంచి వెళ్తే మీకు దుఃఖం వస్తుంది. అంటే ఒక రకంగా మీరు మీ మెదడుని ప్రోగ్రామ్ చేసేసారు. అలా ఆలోచించటానికి మీ లోపల ఉన్నటువంటి శక్తి ఆ మార్గాల గుండా ప్రవహించటానికని. కాబట్టి మనం దుఃఖంలోంచి బయటకొచ్చేసినా కూడా ఈ న్యూరల్ పాత్వేస్ అనేవి మనకున్నాయి. ఇంకా బుర్రలో చెరగలేదవి. దీన్నే నేను లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటుంటాను. నేను గతంలో లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అనే దాని మీద ఒక వీడియో చేశాను. ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ మనల్ని ఎలాగ ఉంచేస్తుంది, జనన మరణ చక్రాల్లో కట్టిపడేస్తుందని నేను చెప్పాను. ఆ వీడియో చూడండి, నేను చెప్పేది అర్థమవుతుంది. ఈ న్యూరల్ పాత్వేస్ మనకు ఒక జన్మలో కాదు, చాలా జన్మల మీదుగా ఏర్పడతాయి. పైగా మన వ్యక్తిత్వం అనేది ఏ రకంగా ఏర్పడింది, మనం ఎలా ఆలోచిస్తాము అనే దాన్ని బట్టి కూడా ఈ పాత్వేస్ మన బుర్రలో ఉంటాయి. అంటే ఇది ఒక సైకిక్ లెవెల్‌లో ఉంటాయి. అంటే సూక్ష్మ స్థాయిలో ఉంటాయన్నమాట. మనోమయ కోశం
మనకి భావోద్వేగాలకి స్థానం, మన ఆలోచనలకి స్థానం మన విజ్ఞానమయ కోశం. అంటే ఎమోషనల్ బాడీ, థాట్ బాడీ. ఇవి ఒక రకంగా మనల్ని కట్టిపడేస్తాయి జనమరణ చక్రాలు. అయితే ఈ న్యూరల్ పాత్వేస్ గనుక మనం మార్చుకుంటే, ఎలా మార్చుకుంటాం మనం అంటే, మళ్ళీ అదే జ్ఞాపకం మనకి తిరిగి వచ్చినప్పుడు, మీ స్పందన దానికి వేరే రకంగా ఉండాలి. అంటే దాంట్లోంచి నేర్చుకునేది ఏమైనా ఉందా? అంటే మీరు వచ్చే కోపాన్ని అణుచుకుని, వచ్చే బాధని అణుచుకుని, ఆనందాన్ని అణుచుకుని, ఈ ఆలోచన నాకు అవసరమా? ఈ జ్ఞాపకం నాకు అవసరమా? దీన్ని నేను ఒక పాఠంలాగా ఎలాగా మార్చుకోగలుగుతాను? దాంట్లోంచి నేర్చుకునేది ఏమైనా ఉందా అనేది గమనించండి. అంటే నేను అనుభవించేవాడిని, ఒకడిని ఉన్నాను అనే ఒక ఆలోచన పక్కకు పెట్టి, సాక్షి మాత్రంగా మీరు దాన్ని చూడండి. చూసినప్పుడు మీకు అదేదో పాఠం నేర్పిస్తుంది. బహుశా ఒక మనిషి నైజం గురించి అవ్వచ్చు, ఒక విషయం మీకు ఎందుకు జరిగింది, ఎలాగా కర్మ తీరిపోయింది ఆ విషయం జరిగినప్పుడు, ఆ విషయం మిమ్మల్ని బాధపెట్టినా కూడా, ఇట్లాంటి విషయాలన్నీ మీకు అర్థమవ్వటం మొదలుపెడతాయి. ఇలా అర్థం అవ్వాలన్నా కూడా మీకు ప్రాణవాయువు బలంగా ప్రవహించాలి. తర్వాత మీకు ఎన్నిసార్లు ఆ ఆలోచన వచ్చినా కూడా మీరేంటంటే తర్వాత కొత్త న్యూరల్ పాత్వే చేయాలి. అంటే ఇదంత అవసరం కాదు. దీనిలోంచి నేర్చుకోవాల్సిన పాఠం నేను నేర్చేసుకున్నాను. ఇంక నాకు ఈ ఆలోచన అవసరం లేదు. ఈ ఈ అనుభవం నాకు అవసరం లేదు. దీన్ని వదిలేస్తున్నా. అలా వదిలేయగలిగేటువంటి శక్తి కూడా మీకు ప్రాణవాయువు బలంగా ప్రవహిస్తే వస్తుంది. అలా మీరు ఒక 45 రోజులు గనుక చేయగలిగారనుకోండి, ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక 45 సార్లు ఇది నాకు అవసరం లేదు. దీంట్లోంచి నేర్చుకోవాల్సింది నేర్చేసుకున్నాను అనంగా క్రమేపీ మీ మీద ఆ ఆలోచన ప్రభావం అనేది పోతుంది. ఆ గతం తాలూకు అనుభవం ప్రభావం మీలోంచి పోతుంది. అంటే మీరేం చేస్తున్నారంటే మీ దేహంలో మీ సూక్ష్మ స్థాయిలో మీ బుర్రలో ఉండేటువంటి న్యూరల్ పాత్వేస్ మీరు మార్చుకుంటున్నారు. ఇప్పుడు శక్తి ప్రవాహం ఇంకో మార్గం గుండా ప్రవహిస్తుంది. ఎలాంటి మార్గం అంటే మీరు జ్ఞానవంతంగా ఏర్పరచుకున్నటువంటి మార్గం ఉంది చూడండి. దాంట్లోంచి బలంగా ప్రవహిస్తుంది. అదేంటి మార్గం అంటే నాకు ఈ అనుభవం అవసరమా? నాకు ఈ ఆలోచన అవసరమా? దీంట్లోంచి నేర్చుకోవాల్సింది నేర్చేసుకున్నాను. కర్మ తీరిపోయింది. దాన్ని వదిలేస్తున్నాను. అయిపోయింది. ఇంక తర్వాత మీకు ఎప్పుడైనా ఆలోచన స్పృహలోకి వచ్చినా కూడా మీకు దాని మీద ఆసక్తి ఉండదు. కాబట్టి అది పడిపోతుంది. అంటే ఒక రకంగా దాని మీద అది అది వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. ఇంకా అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదనమాట. ఆ రకంగా మనం మన మనస్సులో ఎలాగైతే ఎనర్జెటిక్ ఫ్లోస్ అనేవి న్యూరల్ పాత్వేస్ నుంచి వెళ్తాయో, అవి మనం తేలిగ్గా మలుచుకోగలుగుతాం. ఎప్పుడు మన దేహంలో ప్రాణవాయువు బలంగా ప్రవహిస్తున్నప్పుడు. ఎందుకు? ప్రాణవాయువు బలంగా ప్రవహించినప్పుడు మనకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, స్థైర్యం ఎక్కువ ఉంటుంది. మనం మన నిజాయితీలో నిలబడగలుగుతాము. మనం మన పరిస్థితుల్ని మార్చుకోగలుగుతాం. ఆ శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే హనుమంతుడి నుంచి వస్తుంది. హనుమాన్ చాలీసా నుంచి వస్తుంది. మన దేహంలో ప్రాణవాయువు బాగా ప్రవహించిందనుకోండి, మనం మన అనవసరపు నమ్మకాలు, భయాలు ఏవైతే ఎన్నో జన్మల నుంచి వచ్చాయో అవి వాటిలోంచి కూడా మనం వాటిని వదిలేసుకుంటాం. ఎందుకంటే మనం జ్ఞాన స్వరూపులై బ్రతుకుతాం కాబట్టి, ఎలా బతకాలో మనకి తెలుసు కాబట్టి, అనవసరపు పని తీసేయటం మూలంగా ప్రశాంతత అనేది మన జీవితంలో వస్తుంది. మనం ఏదైనా సాధన చేసినా దాంట్లో సాఫల్యం అనేది తొందరగా మనం పొందుతాం. హనుమాన్ చాలీసా అనేది సంస్కృత మంత్రం కాదది. శాబర్ మంత్రం. శాబర్ మంత్రం అనేది మీకు సంస్కృత భాషల్లో ఉండవు. ఇది అవధి భాషలో ఉంటుంది. మీకు శాబర్ మంత్రాలకి ఏంటంటే ఇవి తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. మీకు మామూలుగా ఏదైనా సంస్కృత మంత్రం తీసి జపం చేశారనుకోండి, దాని ఫలితం రావటానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే అది మొత్తం కర్మని తీసేసే ప్రయత్నంలో ఉంది కాబట్టి, అది మీకు దాని ఫలితం రావాలి అన్నా కొద్దిగా మీరు కాలం పడుతుంది. హనుమాన్ చాలీసా సంస్కృత మంత్రం కాదు. శాబర మంత్రం. శాబర మంత్రాలు ఉంటాయి మీకు చాలా ఉంటాయి. అవధి భాషల్లో కొన్ని కొన్ని అంటే లోకల్ భాషల్లో ఉండేటువంటి మంత్రాలు ఇవి. ఇవి తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఇప్పటికిప్పుడు నాకు ఫలితం రావాలి అనుకున్నారనుకోండి, అలాంటి మంత్రాలు శాబర మంత్రాలు. మీకు అవి దీర్ఘకాలం తర్వాత నాకు మొత్తం కర్మ తీసేసి అట్లా నాకు దాని ఫలితం రావాలి అనేది దీంట్లోంచి ఉండదు. ఇప్పటికిప్పుడు మీలో ఉత్సాహాన్ని పెంచటానికి, ఇప్పటికిప్పుడు మీలో ధైర్యాన్ని పెంచటానికి ఈ మంత్రాలు టక్కుమని పనిచేస్తాయి. అయితే హనుమాన్ చాలీసా మీరు రోజు పఠించొచ్చు. ఎన్నిసార్లు పఠిస్తారనేది మీ ఓపిక. ఒకసారి 11 సార్లు,
కొంతమంది రోజుకి 40 సార్లు పఠిస్తారు. కొంతమంది 108 సార్లు, 116 సార్లు గూడా పఠిస్తారు. అంటే అదొక సాధనలా చేస్తారు. హనుమాన్ చాలీసా ముఖ్యంగా అయితే ఎవరికైతే జీవితంలో పరిస్థితులు సరిగ్గా లేవో, అనుకూలంగా లేవో, వాళ్ళ జీవిత పరిస్థితులు మార్చుకోవాలనుకుంటున్నారు. హనుమాన్ చాలీసా 40 రోజులు గనక వాళ్ళు రోజుకి వాళ్ళిష్టం 40 సార్లో, 50 సార్లో అట్లా కాసేపు వాళ్ళు దాన్ని చదివారనుకోండి బయటికి ఆ మంత్రాన్ని, ఆ మంత్రాన్ని చెవుతున్నప్పుడు ఏమవుతుందంటే, చాలా సార్లు పఠించాక తల తిరుగుతుంది చాలా మందికి. గిర్రుమని తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది అంటే, ఈ వ్యానవాయువు టక్కుమని పైకెళ్తోంది. తలలో కొడుతోందది. మెదడుకి ఈ వ్యానవాయువు ఇంత బలంగా ప్రవహించటం అనేది మెదడుకు అంత క్రితం ఎప్పుడు అనుభవంలోకి రాలేదు. అది మెదడుకి కొత్త విషయం అవుతుంది. అయ్యేసరికి మీకు టక్కుమని మీ శరీరం ఇట్లా తూలినట్టుగా, మీకు తల లోపల తల తిరిగినట్టుగా, కొద్దిగా తలనొప్పులు లాంటివి రావటం, ఇవన్నీ మీకు హనుమాన్ చాలీసా చదివినప్పుడు సహజంగా అవుతాయి. అంటే చాలా సార్లు చదివారు, చాలా రోజులు చదివారు అంటే, దాని మూలంగా ఏమవుతుందంటే, టక్కుమని మీ మెదడు లోపల న్యూరో ట్రాన్స్‌మిటర్స్ వేరే ఉత్పత్తవుతాయి. అయ్యేసరికి మీకు ఏ పరిస్థితులైతే మిమ్మల్ని కిందకి లాగుతున్నాయో, అంటే విపత్కర పరిస్థితులవ్వచ్చు, మీకు అచ్చిరాని పరిస్థితులు అవ్వచ్చు అవి. దాంట్లోంచి టక్కుమని మీరు బయటకొస్తారు. మీకా ధైర్యం వస్తుంది. అంటే మీకెట్లా చీకట్లో ఒక వెలుగులాగా ఇది పనిచేస్తుందనమాట. అంతే గాకుండా ఎవరైతే 10 మంది దృష్టిలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారో, వాళ్ళ వ్యానవాయువు ప్రవాహం అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీరెవరైనా సినిమా వాళ్ళని తీసుకోండి. లేదంటే ఎవరైనా క్రికెటర్స్, లేదంటే 10 మంది ముందు వచ్చి 10 మంది దృష్టి లేదంటే ఒక 1000 మంది దృష్టి, 1,00,000 మంది దృష్టి వాళ్ళ మీద పడుతోంది అంటే, అలాంటి వాళ్ళకి కొంతకాలం తర్వాత మీరు చూసారంటే వాళ్ళకి కొద్దిగా గడ్డు కాలం వస్తుంది. అంటే వాళ్ళకి అనుకున్నట్టుగా వాళ్ళకి వాళ్ళ కెరీర్ ముందుకెళ్ళకపోవటం, వాళ్ళకి ఏవో అవకతవకలనేవి జరగటం, అపజయం పాలవ్వటం, లేదంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో ఒకటి అంటం, పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద పెట్టి సినిమా హీరోలని వాళ్ళకి లేనివన్నీ అంటగట్టి, వాళ్ళ మీద నిందలు మోపి 10 మందిలో వాళ్ళని చెడువాడుగా చూపిస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, వాళ్ళకి వ్యానవాయువు సరిగ్గా ప్రవహించినప్పుడు జరుగుతాయి. అంటే 10 మందిలో వాళ్ళకి అంతకితం వాళ్ళకి పూలిచ్చి వాళ్ళని సన్మానించిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళే వీళ్ళ మీద రాళ్ళు విసురుతున్నారనమాట. అలాంటి పరిస్థితి చాలా మంది పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చిన వాళ్ళకి అనుభవంలోకొస్తుంది. దానికి కారణం ఏంటంటే, మనం 10 మంది దృష్టిలో పడంగానే మన వ్యాన వాయువు అనేది కొద్దిగా క్షీణిస్తుంది. దానికి కారణం ఏంటంటే, 10 మంది ఆలోచనలు మన వైపు ఉంటాయి. 10 మంది దృష్టి మన మీద ఉంటుంది. అక్కడ మనల్ని చూసే వాళ్ళందరూ మంచి దృష్టితో చూడట్లేదు. కొంతమంది చెడు దృష్టితో కూడా చూస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఓర్వలేనితనం, చెడు దృష్టి ఎట్లా వీళ్ళని కిందకి లాగాలి అని ఆలోచించే వాళ్ళే ఎక్కువుంటారు. వాళ్ళ ఆలోచనలు గూడా వాటి ప్రభావం మన మీద ఉంటుంది. అది ఒక దుర్బుద్ధి, ఒక ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. మన చుట్టూ మనం చెడు కోరుకునే వాళ్ళున్నప్పుడేంటంటే, మన వ్యానవాయువు సరిగ్గా ప్రవహించదు. అక్కడ కనిపిస్తుంది మీకు క్షీణిస్తుంది కాస్త. క్షీణించంగానే ఈ మనిషి గనక సరైన సాధన చేయకపోయినా, తన్ని తను కాపాడుకునేటట్టుగా వ్యవహరించకపోయినా, అంటే ఇతనిలో వ్యానవాయువు బలంగా ప్రవహించలేదనుకోండి, బ్రహ్మచర్యంలో లేడనుకోండి, అప్పుడేమవుతుందంటే టక్కుమని పడిపోతాడు కిందకి. అందుకనే మీరు చూడండి, ఎవరైతే బ్రహ్మచర్యం అనేది పాటిస్తారో ఆడైనా, మగైనా కూడా, వాళ్ళ మీద ఎవరైనా ఆరోపణలు మోపుదామని వచ్చినా, వాళ్ళ కిందకి లాగుదామని వచ్చినా చేయలేరు. దానికి కారణం వాళ్ళ దేహంలో ఓజస్సు అనేది ఎక్కువుంటుంది. వ్యానవాయువు బలంగా ప్రవహిస్తుంది బ్రహ్మచారులకి. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే పెళ్ళయ్యి భార్యతో లేదంటే భర్తతో వరకు సంబంధం ఉంచుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు బలంగానే ఉంటుంది వాళ్ళలో ఉన్నటువంటి వ్యానవాయువు. ఎవరైతే ఎక్కువగా 10 మందితో వెళ్ళిపోతారో వాళ్ళు చూడండి క్రమేపీ వాళ్ళలో ఉన్న సృజనాత్మకత పోగొట్టుకుంటారు. వాళ్ళ పేరు పోగొట్టుకుంటారు. తర్వాత అపజయ పాలైపోతారు. వచ్చిన మంచి పేరంతా చెడ్డ పేరుగా మారి వాళ్ళు కిందకొచ్చేస్తారు జీవితంలో. వాళ్ళని నిలుపుకోలేరు ఆ స్థాయిని. ఎందుకంటే వాళ్ళ ఒంట్లో న్యూరో ట్రాన్స్‌మిటర్స్ మారిపోయాయి. ఎవరైనా కూడా చదువుకునే పిల్లలైనా, లేదంటే ఏదన్నా స్పోర్ట్స్ ఆడేవాళ్ళైనా, లేదంటే ఆధ్యాత్మిక
మార్గంలో ఉన్నవాళ్ళు హనుమాన్ చాలీసా గనక మీరొక సాధనలాగా మీ జీవిత పరిస్థితి మార్చుకోవాలి 40 రోజుల్లో అంటే 40 రోజులు సాధన చేసి, ఆ రోజుకి మీరు ఒక 40 సార్లో, 50 సార్లో లేదంటే ఓ 11 సార్లయినా హనుమాన్ చాలీసా గనక అలా బయటికి చదువుతూ ఉన్నారనుకోండి, టక్కుమని మీ దేహం పనిచేసే విధానం మారిపోతుంది. మీ వ్యానవాయువు బలంగా ప్రవహిస్తుంది. ఆ బలంగా పైకెళ్ళేటువంటి వ్యానవాయువు మిమ్మల్ని తక్కువ స్పందన నుంచి పై స్పందనకి తీసుకొస్తుంది టక్కుమని అమాంతంగా. తక్కువ కాలంలో. అప్పుడు మీ జీవిత పరిస్థితులనేవి చాలా త్వరగా మారిపోతాయి. ఉంటానండి. నమస్కారం.